వెల్కమ్ టు మై ఛానల్ వారు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా? మా పాప సహస్ర బర్త్డే అయితే అయిందండి. ఇప్పటి నుంచి బర్త్డే వ్లాగ్స్ వస్తాయన్నమాట, ఒక 2-3 వీడియోస్. ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ బర్త్డే రోజు మార్నింగ్ మేము ఏ పద్ధతిలో చేస్తామన్నది వీడియో అనమాట. నేను ఎప్పుడు చెప్తాను కదా, వీడియో చూడగానే ప్లీజ్ అండి ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా, ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైకే నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుందన్నమాట. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా. త్వరలో మనం 6K ఫ్యామిలీకి కూడా అయిపోబోతున్నాము. మీ అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మైల్ స్టోన్స్ అయితే నేను రీచ్ అవుతానన్నమాట. ఈ వీడియో చూడగానే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసేయండి, ఓకేనా? మేమైతే ఆ పద్ధతిలో చేస్తాం, మరి మీరు ఏ పద్ధతిలో చేస్తారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పటి నుంచి అన్నీ ఒక 2-3 వీడియోస్ వరకు మా పాప బర్త్డే వ్లాగ్స్ అన్నీ వస్తాయండి. మేము ఎలా చేసాం ఏంటి అన్నది. అలాగే మా చిన్న పాప, తర్వాత మా అక్క వాళ్ళ బాబు, మా అక్క వాళ్ళ పాప కలిసి, వాళ్ళ ముగ్గురు కలిసి సహస్రకి బర్త్డే బిఫోర్ నైట్ ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారనమాట. అదంతా వాళ్ళు ఎలా చేశారు ఏంటి అన్నది మా చిన్నమ్మాయి ఛానల్లో అయితే వస్తుంది వీడియో, చూడండి. మా చిన్నమ్మాయి ఛానల్ లింక్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి మా చిన్న పాప ఛానల్ శ్రద్ధ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అది వాళ్ళ అక్క బర్త్డే రోజే ఛానల్ లాంచ్ చేయాలనుకుంది, అందుకని నిన్ననే తన ఛానల్ అయితే లాంచ్ చేసుకుందనమాట. ఇంట్రో వీడియో అయితే రిలీజ్ చేసింది. సో ఇంక ఇప్పుడు అన్నీ తనవి కూడా వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ప్లీజ్ అండి, నన్ను ఎలా సపోర్ట్ చేసి ఆదరించారో మా అమ్మాయిని కూడా అలాగే సపోర్ట్ చేస్తారని, మీ ఆదర అభిమానాలు, మీ సపోర్ట్ మొత్తం ఇస్తారని మా ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో అయితే మొత్తం చూసేయండి, మీ ఒపీనియన్ అయితే ఏంటో కామెంట్ చేసేయండి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. నేను ఇక్కడ ఇంకా ఎండింగ్ కూడా చెప్పేస్తున్నాను, మీరైతే ఇంకా ఆ వీడియో కూడా చూసేయండి. అలాగే నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ టంగమని కొట్టండి. మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట, ఓకేనా? ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మా పాపది బర్త్డే రోజు మార్నింగ్ మేము ఏ పద్ధతిలో చేస్తామన్నది వీడియోలో ఉంటుంది, చూసేసి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసేయండి, ఓకేనా? అంతవరకు స్టే ట్యూన్ టు వారు. బాయ్ బాయ్. দিবে ఇదంతా అయిన తర్వాత నాకు షాంపూ ప్యాకెట్ ఏమని అడుగుతున్నాను. పెట్టండి పిల్లలు. ఫస్ట్ కార్తీక నువ్వు ఫస్ట్ కరెక్ట్గా బొట్టు పెట్టాక నువ్వు ఇవే మేము రాలేదు మరి, రాలేదు మరి. అమ్మ అక్కడ రాలే, అక్కడ పని ఇంకా అవ్వలేదు, కాళ్ళకు అదే వాళ్ళు లేకుండా అంటే ఇంక ఈసారి మరి అది ఇంపార్టెంట్ కదా, ఇంకా వస్తాయి. టైం ఉంది ఇప్పుడే కదా. అప్పుడే ముందు అమ్ము నా కుంకుమ పెట్టు, కుంకుమ కళ్ళు తెలియదు, సగం కళ్ళు ఉన్నాయి, చైనీస్ కళ్ళు లాగా. ఇప్పుడు నూనె పెట్టుకోలేదు. నూనె డబ్బాను హ్యాండ్లింగ్ ఇది దీంట్లో ఇది యాక్చువల్లీ అదుతుంది కదా, ఉండదు అది. చేతులు పెట్టండి, ఈ మధ్య సంవత్సరాలు బాగా పడుతున్నాయి. ఏం పట్టింది లేదా అది పట్టింది.
చెమట పట్టించకుండా కొట్టకుండా ఫ్యాన్ లేదు కదా. రసమ్మా స్పెషల్ అది చూపించి అక్షింతలు అది వాళ్ళు ముగ్గురు పట్టుకుంటారు అక్షింత పట్టుకోండి ముగ్గురు అంతే అట్లా. పాడండి ఒక పాట పాట గట్టిగా. పాడండి ఇద్దరు ఏదో ఒక సాంగ్ పాడండి స్లోగా. అప్పుడే కాదు. జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి శర్వార్థదేహిని సకలార్థవాహిని భక్తాహదాయిని ఇవాళ నువ్వు ఏది చేసినా 1000 సార్లు కొంచెం మనం మంచి చేసిన చెడు చేసిన సర్వార్థదేహిని సకలార్థవాహిని భక్తాహదాయిని ఇవాళ అసలు ఏకాదశి ఫస్ట్ అమ్మలు తీసుకొచ్చింది చెల్లి ఏకాదశి అది సరే ఇప్పుడు అదే ఏకాదశి పండుగలు మొదలైతాయి మనకి. సడన్ గా అది గుర్తుకొచ్చింది ఈలో వచ్చి ఏకాదశి ఇది వస్తుందట ఫస్ట్. నాకు పొద్దున ఫోన్ చేసింది అది. ఫోన్ చేసినప్పుడు చెప్పింది అనమాట, తొలి ఏకాదశి ఉందండి వాళ్ళు, మీరు స్నానం చేసి మీరు పూజ చేసుకోవడానికి. ఏ అక్షింతలేదు పూజ నీకు స్నానం స్నానం చేస్తే అనుకున్నా కానీ తెలుసమ్మా. పూజ అంటే డైరెక్ట్ అనుకుందాం అనుకున్నా. అత్తగా నువ్వు వేయచ్చు. నువ్వు వేయచ్చు, నువ్వు వేయించుకోవచ్చు. నువ్వు తర్వాత పెద్దనాన్నతో నేర్పించుకో, పెద్దనాన్న వాడు ఉన్నాడు అన్నయ్యతో నేర్పించుకో. అన్నట్టు వేయించుకోవచ్చు. అన్నయ్య ఒక తర్వాత ఒకరికి వచ్చి ఒక్క నిమిషం చెయ్యనా నీ తర్వాత ఇస్తాను అలా అదే May God bless you. అన్న అది ప్రాణేస్తున్నాను. ఆయు ఆరోగ్య ఐశ్వర్యాది ఉన్నత విద్య ప్రాప్తి రస్తు. ఆరోగ్యము ఉన్నత విద్య డాక్టర్ కంపల్సరీ అవుతాము. కవరేజ్ లకి ఇంత పొడుగు ఉన్నాడు. ఓ పొట్టు కానీ లాగింది పొట్టు.